ఈ వీడియోలో ఏంటంటే ఎంఏ ఇంగ్లీష్ చేసేవాళ్ళు గానీ, లేకపోతే ఎంఏ జాయిన్ అయిన వాళ్ళు గానీ, యాక్చువల్‌గా అసలు మనం ఎంఏ ఎందుకు చేస్తున్నాం? వాట్ ఈస్ ద పర్పస్? సో, ఎస్పెషల్లీ నేను ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. సో, ఎంఏ ఎందుకు చేస్తున్నాం? సో, ఐ కంప్లీటెడ్ బీ ఫార్మసీ అండ్ ఐ యామ్ ఏ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. సో, మీరెందుకు చేస్తున్నారు? వై యూ ఆర్ పర్సూయింగ్ ఎంఏ ఇంగ్లీష్ అంటే, ఐ గెట్ మోటివేటెడ్ అండ్ ఐ గెట్ ఇన్‌స్పైర్డ్ teaching English, especially soft skills and language teaching and history about English language. So I inspired so many times. So that is my inspiration and that is my motto to join in MA English. సో అసలు ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అయితే ఎట్లా ప్రిపేర్ అవుతాం? అసలు ఎట్లా ప్రిపేర్ కావాలి? ప్రాసెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అందరికి తెలిసిన టెన్సెస్ కూడా ఉంటాయి మనకు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, రైట్? ఎంఏ ఇంగ్లీష్‌లో కూడా మనం జాయిన్ అవుతున్నాం అంటే ప్రిపేర్ కావాల్సిన విధానం కూడా బేసిక్‌గా మనం ప్రెజెంట్ చూసుకుంటూ దానికి పాస్ట్ అండ్ ఫ్యూచర్ యాడ్ చేసుకోవాలి. పాస్ట్ మీన్స్ ప్రెజెంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నా కాబట్టి ఎంఏ ఇంగ్లీష్‌లో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది, రైట్? సో, ఇంగ్లీష్ లిటరేచర్‌కి మనకు what are the topics are there in graduation level, I mean in degree. So what are the basics are there, right? సో మనం బేసిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మనం బేసిక్గా అప్పుడు చూసుకోవాలి. అలాగే ప్రజెంట్ ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నప్పుడు ఇన్ ఎంఏ సిలబస్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు టోటల్ 16 పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్ 4, సెకండ్ సెమిస్టర్ 4, ఎట్ ద సేమ్ టైమ్ థర్డ్ అండ్ ఫోర్త్ 4 పేపర్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్లో ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ సబాల్టర్న్ లిటరేచర్ కానీ, అమెరికన్ లిటరేచర్. సో యూ కెన్ చూస్ వన్ ఆఫ్ ఫ్రమ్ 1, 2 అమాంగ్ దెమ్. సో మనం 1 అమాంగ్ 2, ఆ 2 నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అట్లనే మనకు ఫోర్త్ ఇయర్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం అసలు ఎందుకు ఇప్పుడు ఈ సిలబస్ నేర్చుకున్న తర్వాత బేసిక్స్ కోసం మనం ఏంటి గ్రాడ్యుయేషన్ లెవెల్లో చూసుకోవాలి. అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే మనం ఏంటంటే నెక్స్ట్ అసలు ఎంఏ ఎందుకు చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే నాకు టీచింగ్ ఇన్స్పిరేషన్ కాబట్టి, సో ఐ వాంట్ టు టీచ్ ఫర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, ఈవెన్ ఐ వాంట్ టు బికమ్ ఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో అలా మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే రేంజ్కి కావాలి అంటే, సో ఐ నీడ్ టు క్రాక్ నెట్. సో చాలా మందికి నెట్ అని తెలిసి ఉంటుంది, రైట్? సో మనం నెట్ క్రాక్ చేస్తే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ఎంఏ ఇంగ్లీష్ నెట్ క్రాక్ చేసామనుకోండి, సో వీ హ్యావ్ వన్ క్లారిటీ అబౌట్ సిలబస్ అండ్ వీ హ్యావ్ అండ్ గుడ్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్. సో ఇది ఇలా మనం ప్రజెంట్లో ఎంఏ చేసుకుంటూ ఫాస్ట్లో మనకి ఎంఏకి సంబంధించిన ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, పీజీలో ఏముంది, నెక్స్ట్ మనం నెట్ రాయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరైతే పీజీలో జాయిన్ అయ్యారో చాలా వరకు నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరికి తెలిసే ఉంటుంది. సో ఆ నెట్ ఎంత అసలు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇఫ్ యూ క్రాక్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూ కెన్ ఆటోమేటికలీ గెట్ గుడ్ స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, ఒక పర్సన్ మంచి కమాండ్ సబ్జెక్ట్స్తో ఈక్వల్గా మనం టైఅప్ అయి ఉందాం, అతను బాగా చెప్తున్నాడు, మనం బాగా చెప్తున్నాం, కానీ అతనికి నెట్ లేదు, మనకు నెట్ ఉంది. సో ఇద్దరు ఈక్వల్గా ఉండాలి అనుకోండి, ఫస్ట్ ఛాయిస్ ఎవరికి ఇస్తారంటే సో హూ క్రాక్ ద నెట్ అండ్ హూ హ్యావ్ ద సర్టిఫికేట్ ఆఫ్ నెట్. సో వాళ్ళకి ఇస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా అది చూసుకోవాలి. సో ఇందులో నేను చెప్పేది ఏంటి అంటే, నా సజెషన్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ నాకు అనిపిస్తుంది ఏంటి వైల్ ప్రిపేరింగ్ దిస్, వైల్ పర్సూయింగ్ ఎంఏ ఇంగ్లీష్. సో ఫస్ట్ మనం బేసిక్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో బేసిక్స్ చూస్తూ అట్ ద సేమ్ టైం ప్రజెంట్లో మనం సిలబస్ ఎలా క్రాక్ చేస్తున్నాం, సిలబస్లో సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, రైట్? వాటికి రిలేటెడ్ ఏం టర్మ్స్ ఉన్నాయి, సో అడ్వాన్స్గా మనం నెట్కు సంబంధించిన సిలబస్ మనకి ఏమైనా ఉందా, రైట్? సో నెట్లో సిలబస్ ఏముంది అని ఇలా అడ్వాన్స్ రేంజ్లో థింక్ చేస్తూ, బేసిక్ రేంజ్లో థింక్ చేస్తూ, సో నేను చెప్పాను బిగినింగ్లో ఏంటి, సో మనం ప్రజెంట్లో ఉంటూ పాస్ట్లో ఉండొచ్చు. పాస్ట్ అంటే మన బేసిక్స్, ప్రజెంట్ అంటే మనం ఏదైతే ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాము. ఫ్యూచర్ మీన్స్
వీఆర్ గోయింగ్ టు రైట్ ఎంఏ ఇంగ్లీష్, ఐ మీన్ నెట్ కానీ సెట్ కానీ రాసే వాళ్ళకు ఇలా రాస్తే మనకు బెనిఫిట్ అవుతుంది. సో ఇలా మనం ప్రిపేర్ కావచ్చు అనేది నా సజెషన్. సో ఎవరన్నా ఇంకా నెట్ గురించి కానీ మన ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన నెట్ సిలబస్ కానీ తెలియదు అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెట్ పైన ఒక కంప్లీట్ వీడియో, అంటే సిలబస్ పైన ఒక వీడియో చేస్తాను. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో అలాగే ఇంకా మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళు ఏది ప్రిపేర్ అవుతున్నా సరే సబ్జెక్ట్ పైన యూ షుడ్ get a good command over subject. So either it is English, Telugu or Hindi, any language, or any subject. I mean arts, science, any subject. So కొన్ని సబ్జెక్ట్స్కి నెట్ ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్లకి సిఎస్ఆర్ అయి నెట్ ఉంటుంది. సో ఎనీథింగ్ యూ షుడ్ qualify at national level, right? Or at least state level. First of all, you should qualify national level, then automatically you should come to state level. If you qualify national level, automatically state level is very that is, I think it will be easy. So that is my suggestion and that is my opinion sharing with you. So if you have any queries or any suggestions, any inputs to improve ourselves, so you can comment us and you can keep posting me. Then automatically I will add in my insights and I will explore in another videos.